మాట్లాడే ముందు భరత్ రెడ్డి గారు ఒక్కసారి మనకి మ్యాప్ ఉందంట ఆపరేషన్ సింధూర్లో భాగంగా టార్గెట్ చేసిన 9 స్థావరాలకు సంబంధించి మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. ఎందుకంటే ప్రజలకు చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. బట్ ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా మీడియాగా నా బాధ్యత, ఆర్మీ రిటైర్డ్ అధికారిగా మీది ఒక రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు దాడులు జరిగిన ప్రాంతాలు ఇవి. మీరు ఇందాకలు అన్నారు బహవల్పూర్ కోసం మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే అంతర్జాతీయ సరిహద్దుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ డీప్ టార్గెట్ని కూడా మనం రీచ్ కాగలిగాము అని. దీనికోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బహవల్పూర్ ఒక రకంగా వీళ్ళ మ్యాప్లో చూస్తే అటు న్యూఢిల్లీ, చండీగఢ్ వీటన్నిటి కొంచెం సమీపంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. No, so let the other 2 targets also come. Yes sir. బహవల్పూర్ సార్. సో ఇప్పుడు మీరు బహావల్పూర్ని చూస్తే మీరు ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడి వరకు, రైట్, ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రైట్ కరెంట్లీ పిఓజేకి ఏదైతే మనం ఉంటామో ఆ ప్రదేశంలో ఉన్నవి. అక్కడ ఎల్ఓసి దాటి మనం ఒక దాడి చేయొచ్చు అండ్ అది మనం మన ప్రాంతంగా భావిస్తాం కాబట్టి అక్కడ దాడి చేసినా కానీ ఒక ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ అయ్యే అవకాశం లేదు. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఎస్, ఓకే, రైట్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఎందుకంటే జమ్మూ కూడా దాంట్లో ఉంది కాబట్టి, రైట్. కానీ మీరు ఈ 2 చూస్తే ఓకే ఓకే బహవల్పూర్ అండ్ మురిద్కే, ఓకే, మీరు ఎస్పెషలీ బహవల్పూర్ ని చూస్తే దిస్ ఈస్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ పంజాబ్, ఓకే, రైట్. అండ్ మీకు ఇక్కడ ఐబీ ఏదైతే వస్తుందో మీకు ఇంటర్నేషనల్ బౌండరీ నుంచి యాజ్ ద క్రో ఫ్లైస్ దిస్ ఈస్ ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్. సో నాట్ 600 కిలోమీటర్స్, అంటే మీడియాలో 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు కాదు. దిస్ ఈస్ నో. సో ఇటువైపు మీకు బికనేర్ ఆ రీజన్స్ ఉంటాయి, అంటే డెజర్ట్, అండ్ దెన్ దిస్ ఈస్ దేర్, దిస్ 140 కిలోమీటర్స్ హియర్. మీరు యాక్చువల్లీ రోడ్డు పరంగా ఇలా అని చూస్తే పైకి వెళ్ళి ఇలా వస్తుంది కాబట్టి somebody would have looked at that, right. అండ్ ఇంకోటి లుక్ అట్ మురిద్కే. ఓకే, మీరు మురిద్కేని చూస్తే లాహోర్ చూడండి ఎక్కడుందో, రైట్. అంటే మురిద్కేకి లాహోర్కి ఎంత డిస్టెన్స్ ఉండదు? 30-40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండదు. ఓకే ఓకే. సో ఇన్ని రోజులు కూడా ఈ టార్గెట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వీటి ఇంపార్టెన్స్ నేను మీకు చెప్తాను. బికాస్ పాకిస్తాన్ని అండర్స్టాండ్ చేసుకోవడము, ఆ టెర్రర్ ఆర్గనైజేషన్స్ అండర్స్టాండ్ చేసుకోవడం ఇష్టం. హైదరాబాద్ లో మీరు డెలాయిట్ అని ఎలా గుర్తుపడతారు? ఒక బిల్డింగ్ ఉందని, ఒక పెద్ద సైన్ ఉంటుంది, అండ్ ఇండియా హైదరాబాద్ లో ఉన్న ప్రతి పౌరుడికి డెలాయిట్ అంటే ఎక్కడుందో తెలుసు. అలాగే పాకిస్తాన్ లో లష్కర్ ఏ తైబా కానివ్వండి, జైష్ మొహమ్మద్ కానివ్వండి, ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఎట్లా ఉంటాయో వాళ్ళు బహాటంగా బోర్డులు పెట్టుకొని ఆఫీసులు స్థిరపరచుకొని హెడ్ క్వార్టర్స్ గా ఈ ఏరియాస్ లో ఉంటారు, రైట్ రైట్. అండ్ ఒకవేళ నేను జిహాదీని కావాలంటే నేను వాళ్ళ స్పీచెస్ విని ప్రేరేపితమై నాకు కూడా షహాజత్ కావాలి అని నేను తలుచుకుంటే ఐ జస్ట్ నీడ్ టు వాక్ ఇన్ హియర్, బహవల్పూర్, ఎస్, తలుపు కొట్టేసి నేను ముజాహిద్ అవుదాం అనుకుంటున్నాను అంటే ఒక ఫామ్ ఇచ్చి నింపి ఇక్కడ నుంచి దే సెండ్ దెమ్ టు దీస్ ప్లేసెస్. ఓకే ఓకే, ముజఫరాబాద్, కోట్లీ, భీంబాద్, గుల్పూర్, సిఎల్ కూడా పంపిస్తారు బహవల్పూర్ లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. ఇక్కడ ట్రైనింగ్ కాదు, ఓకే, ఇక్కడ ఓన్లీ రిక్రూట్మెంట్, ఓకే, ఇక్కడ రిక్రూట్మెంట్ మాత్రమే. ఇక్కడ నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ కార్యక్రమాలు కానివ్వండి, ఆర్గనైజేషన్ కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ ఇక్కడ నుంచి జరుగుతాయి. లీడర్షిప్ ఈస్ హియర్. కానీ ఎవరైతే ఆ అటాక్స్ దాడులు చేయాలి, నేను ఎప్పుడు అన్నాను కదా ఎలుకలు అని, ఆ ఎలుకలు ఇక్కడికి వెళ్తాయి ఫస్ట్, ఓకే, రైట్. తలకాయలు ఇక్కడే ఉంటాయి, బహవల్పూర్ కానివ్వండి, మురిద్కే కానివ్వండి, తలకాయలు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. హెడ్స్ ఆర్ ఆల్వేస్ హియర్. ఎలకలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చాక హియర్ ఈస్ వేర్ దే గెట్ ట్రైన్డ్ ఫర్ 30 days. ఓకే. అండ్ ఇప్పుడు భీంబర్ ఉంది కదండి, భీంబర్ తర్వాత భీంబర్ నాలా తర్వాత భీంబర్ గల్లీ ఉంటుంది, పాస్. ఓకే, సో ఇలా లోపలికి వస్తారు. సో దీస్ ఆర్ ఆల్ బికమ్ లాంచింగ్ సైట్స్ ఆల్సో, ట్రైనింగ్ సైట్స్ అండ్ లాంచింగ్ సైట్స్. అందుకోసమే మీరు ఇప్పుడు మనం ఏదైతే ప్రదేశాలను అటాక్ చేశామో వాళ్ళ లాంచింగ్ సైట్స్, వాళ్ళ ట్రైనింగ్ సైట్స్, ఆ తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్, ఓకే, రైట్. దట్స్ హౌ ఇట్ ఈస్ డన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సీ ఈస్ మనం దీన్ని ఒక రెస్పాన్సిబుల్ అటాక్, నాన్ ఎస్కలేటరీ అటాక్, ప్రెసిషన్ అటాక్ అని ఎందుకంటున్నాం అంటే, ఒకవేళ మనం కూడా వాళ్ళలాగా
రక్తానికి రక్తమే కావాలని ముందుకెళ్ళుంటే మురుద్కే బదులు 1 డిగ్రీ చేంజ్ చేసి జిపిఎస్ సెట్టింగ్ లో ఒక గ్రిడ్ కొంచెం అటు ఇటు చేస్తే మనం స్ట్రైట్ ఆఫ్ లాహోర్ ని అటాక్ చేసేవాళ్ళం. అండ్ దాని తర్వాత మీరు ఇద్దరు చచ్చారా, ముగ్గురు చచ్చారా, 10 మంది చచ్చారా కాదు, ఎన్ని లక్షల మంది చనిపోయారని లెక్క పెట్టేవాళ్ళం మనం. రైట్? సో వీ బీన్ వెరీ రెస్పాన్సిబుల్ దట్ వే. సో ద మెసేజింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ చాలా సమయం పాటించాము. కానీ దౌత్యపరంగా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు పాకిస్తాన్ ప్రజలతో ప్రత్యర్థం లేదు. రైట్. మాకు ప్రాబ్లం ఉంది పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంతో. ఎస్. సో దేర్ ఫోర్ మనం వాళ్ళ మిలిటరీ స్థావరాలను కానీ జన కేంద్రాలను కానీ న్యూక్లియర్ అసెట్స్ కానీ దేన్ని కూడా టచ్ చేయలేదు. ఓన్లీ వాళ్ళ టెర్రర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం అటాక్ చేసాము.